సమాజ హితమే తన అభిమతంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, తమ వంతు గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నామని శ్రీ సరస్వతి శిశు మందిర్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆవుల మహేంద్ర, ఎన్రోల నగేష్, నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శ్రీ సరస్వతి శిశు మందిర్ 1992-93 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు అంశాలపై విద్యార్థులకు వివరిస్తూ దిశానిర్దేశం చేశారు. చదువుతోనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని, ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ కన్న తల్లిదండ్రుల కలను సహకారం చేయొచ్చని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజం బాగుంటేనే అందరూ బాగుంటామనే ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోరుతూ పూర్వ విద్యార్థులందరం కలిసి 2015 నుండి అనేక సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేందర్, దయాకర్, కిరణ్ కుమార్, జైపాల్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్ శిశు మందిర్ ఆదిలాబాద్ బ్యాచ్ నుంచి మేము ప్రతి సంవత్సరము రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సమాజ హితం కొరకు గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి పిల్లలకు పరీక్షలపై అవగాహన మరియు 10వ తరగతి తర్వాత ఏమేమి కోర్సులు చేయాలి, ఏం చదివితే ఏ ప్రొఫెషన్కు ఎలిజిబుల్ అవుతారు అనే ఉద్దేశంతో మేము గత 2015 నుంచి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈసారి మహాలక్ష్మివాడ ఈ మాస్ ఏరియాలో ఉన్న పిల్లలు పేద పిల్లలు కాబట్టి వీళ్ళందరికీ కొరకు కూడా సబ్జెక్టు నిష్ణాతులతో, నిపుణులతోని, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ ఆఫ్టర్ 10th ఏమేం చేయాలా అన్న దాని మీద స్పష్టత కొరకు ఒక 2 నుంచి 3 గంటల సెషన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది పిల్లలు 80 నుంచి 90 మంది పిల్లలు హాజరు కావడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనం నాడు వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. కేలాపూర్ పాదయాత్ర భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ హైవే ఉన్న పోయేటోళ్ళందరి భక్తుల కొరకు జ్యూస్ పంపిణీ, వాటి శక్తి నడవడానికి శక్తి కావాలి కాబట్టి జ్యూస్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది.